సో ఈరోజు మీరు మార్నింగ్ మీడియాని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నుంచి కావచ్చు, లేకపోతే తన నుంచి కావని కాల్స్ కావచ్చు, మీకు ఏమైనా వచ్చిందా తన నుంచి? లేదండి, కాల్ లేదు, ఏం లేదు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారండి? ఎందుకంటే ఇప్పుడు మీ కుటుంబ విషయం రోడ్డు మీదకి వచ్చేది. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా వాళ్ళ కుటుంబం నుంచి? చేయలేదండి. లేదండి, నాకే కాల్స్ రాలేదు తన సైడ్ నుంచి. తన ఫ్యామిలీ నుంచి ఎటువంటి కాల్స్ రాలా? ఏం రాలేదండి. ఎందుకని? అంటే వాళ్ళ థాట్ ఎలా ఉందండి తెలియదు కదా, వాళ్ళు ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారు. వాళ్ళు ఇంకేదైనా సెకండ్ ఆల్టర్నేటివ్ ఏమైనా థింక్ చేస్తున్నారు. ఆల్రెడీ రామకృష్ణ కాలర్ మనతో పాటు జాయిన్ అయ్యారు. రామకృష్ణ గారు, సో మీరు ఈ స్టోరీని ఫాలో అవుతున్నారు, మీ ఒపీనియన్ ఏంటండి? అదే సార్, జెంట్స్ అనేది ఆ డేర్ రావాలండి. నాకు ఇది సేమ్ ఇదే పరిస్థితి. నా భార్య నన్ను కొట్టి నీసుగుళ్ళో. హలో రామకృష్ణ గారు చెప్పండి. అదే సార్, నా భార్య నన్ను ఇట్లా కొట్టి నీసుగుళ్ళో. మగవాళ్ళు ఏం చేయాలి? నాకు అమ్మ నాన్న లేరు, వాళ్ళకన్నా అతను వాళ్ళ డాడీ ఉన్నాడు. పరిస్థితి నాకు ఎవ్వరు లేరండి. నేను మాట్లాడే హైదరాబాద్ నుంచి. చెప్పండి చెప్పండి. అయితే నేను హ్యూమన్ రైట్స్ పోయినా, కమిషనర్ ఆఫీస్ పోయినా, లోక్ అదాలత్ పోయినా, ఎక్కడ ఏం లేదండి. ఒక హైకోర్టు పోలే, ఒక బ్యాన్ కట్టుకొని. నేను సింగిల్ పర్సన్, ఎవ్వరు లేరు. వాళ్ళంతా ఒకటే నన్ను ఇబ్బంది చేస్తే బయటికి వెళ్ళిపోయినా మా పిల్లలకు సహకరించలేదు. లేడీస్ ఇలా చేస్తుందండి, ఏం చేయాలి? రైట్. ఇప్పుడు ముఖ్యంగా డెమోషియన్ కి సంబంధించి మీరు ఫాలో అవుతున్నారు. సో మీకు నేను వేసుకున్నాండి. నా 498 పెట్టింది ఆమె భరోసాలు వెళ్ళి. రామకృష్ణ మాట్లాడండి. నేను ఎస్ఐతో మాట్లాడినప్పుడు ఆమె మాట్లాడింది భరోసాలో. మేడం, తెలంగాణలో తల్లి తండ్రి లేని వారికి ఎక్కడ భరోసా? నేను అక్కడ వెళ్ళి కూర్చుంటే నాకు భరోసా కావాలి. నాకు అమ్మ నాన్న లేరు. అది మా పిల్లల్ని అడిగింది, మీ నా తాతని మీద తాగడు మా నాన్న, మీ అమ్మ తాగుతుంది అంటే ఆ ఎస్ఐ ఏమనలే. రైట్, థ్యాంక్స్ అండి కాల్ చేసి మీ ఒపీనియన్ కావచ్చు, లేకపోతే మీకు జరిగిన ఇష్యూని షేర్ చేసుకున్నందుకు. సో మొత్తంగా అయితే ఇప్పుడు ఈ ఇష్యూని ఎలా తీసుకువెళ్దామని, ఎందుకంటే పోలీసులు ఏమంటున్నారంటే కనుక అటెంప్టివ్ మర్డర్కి సంబంధించి మాకు అప్రోచ్ కాలేదు. సో ఇప్పుడు వెళ్ళి మళ్ళీ దానికి సంబంధించి వెళ్ళే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఇదే కౌన్సిలింగ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తారా, మరి లేకపోతే మీ భార్యతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఏం చేద్దాం అనుకుంటారు? సార్, ఎవరికైనా బ్రేకింగ్ పాయింట్ అనేది ఉంటుంది. సో నేను ఆ బ్రేకింగ్ పాయింట్ని దాటి కూడా చాలా ట్రై చేశాను. జస్ట్ బికాజ్ ఆఫ్ మేబీ కిడ్ గురించి కావచ్చు, లేదంటే అప్రోచ్ అవ్వడానికి భయపడి కావచ్చు, ఏ రకంగా అయినా సరే ట్రై చేశాను. బట్ ఇంకా ఇట్స్ బియాండ్ దట్. సో నేను ఒకటే కోరుకుంటున్నాను ఏంటంటే, తన మీద యాక్షన్ తీసుకుని నాకు సెక్యూరిటీగా ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చి నన్ను న్యాయం చేయాలి అంతే. శివకుమార్ గారు మీరేమంటారు? ఎందుకంటే మీ అబ్బాయి చెప్తున్నాడు ఏంటంటే తనతో కలిసి ఉండడం ఇష్టమే, కానీ ఇలా ఉంటే కష్టం అంటున్నాడు. సో పెద్దవాళ్ళగా నెక్స్ట్ మీరేం చేద్దాం అనుకుంటున్నారు? మా అబ్బాయి ఆలోచనే కరెక్ట్ అండి. ఇంకా ఏం చేస్తాము, అతను ఉండలేని పరిస్థితి కదా అక్కడ. తన బిహేవియర్ మార్చుకోదు, తన వే ఆఫ్ అటెంప్టింగ్ మార్చుకోదు. అలాంటప్పుడు ఏ విధంగా కలిసి ఉండగలడు, ఇంకా ఏ విధంగా ఉంటాడు? సో అందువల్ల మీరు కోరుకునే న్యాయం ఏంటి? సార్, నా కేసులో జెన్యూనిటీ ప్రూవ్ చేసుకోవడానికి నా దగ్గర ఎలాంటి ఎవిడెన్సెస్ అంటే లేవు. ఎందుకంటే ఎవిడెన్సెస్ పెట్టుకుని కాపురం చేయటం అనేది ఎక్కడ జరగదు కాబట్టి నేను అలాంటివి ట్రై చేయలేదు. బట్ ఒకటి మాత్రం ఆలోచించండి, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ని, నాకు థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఐ మీన్ ఓవర్ ఇయర్ ఆఫ్ 10 years నేను డిఫరెంట్ స్టేట్స్లో టీచ్ చేశాను కాబట్టి నాకు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. అంతమంది దగ్గర నేను ఇలాగా నెగిటివ్ అవుతానని తెలిసి కూడా నేను ఇప్పుడు ఓపెన్ అయ్యి బయటకు వచ్చానంటే మీరు నా కేసులో జెన్యూనిటీ అర్థం చేసుకోండి. ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తే ఇన్నేళ్ల తర్వాత నేను ఇలా అప్రోచ్ అవ్వాల్సి వచ్చిందో అది ఆలోచించండి. నాకు న్యాయం జరుగుతుందో లేదో తెలియదు, బట్ స్టిల్ ఫైట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. అందుకని ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు మీరు? ఎటువంటి న్యాయం అంటే ఒకటే అండి, నాకు తన మీద యాక్షన్ తీసుకోవాలి, నాకు సెక్యూరిటీగా నన్ను బయటికి తీసుకురావాలి ఇంట్లోంచి, అంతే. ఇదొక్కటే నేను కోరుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ తను ఏం మాట్లాడుద్దో ఇప్పుడు తన ఒపీనియన్ తెలుసుకుంటే దాన్ని బట్టి నెక్స్ట్. రైట్.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.